హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనేది వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక మంచి హోమ్ మేడ్ ట్యాన్ రిమూవ్ ఫేస్ ప్యాక్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇందులో హనీ తీసుకున్నాను. ఇది మామూలు చిన్న బాటిల్ మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, డాబర్ది. అది తీసుకున్నాను. మీ దగ్గర న్యాచురల్ హనీ అయితే ఇంకా మంచిది. అది 1 స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ ఒక బ్రూ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. నా దగ్గర బ్రూ ఉంది, అది వేసుకుంటున్నాను. అది ఒక 1 స్పూన్ తీసుకుంటే చాలు. నేను ఇద్దరికి కలుపుతున్నాను, నాకు నిషికాని కలుపుతున్నాను. అందుకని మొత్తం ప్యాకెట్ వేస్తున్నాను. అది 2 రూపీస్ ప్యాకెట్ అన్నమాట. అది అలా వేసుకుంటున్నాను. ఈ రెండు బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అండ్ నెక్కి, మెయిన్ బ్యాక్ నెక్కి ఎక్కువగా అప్లై చేస్తే చాలా మంచిది. ట్యాన్ బాగా రిమూవ్ అవుతుందండి. ఫేస్కే కాదు, మన హ్యాండ్స్కి, తర్వాత ఎల్బో దగ్గర దీన్ని కొంతమందికి నల్లగా ఉండడం, ట్యాన్ ఎక్కువ పట్టి ఉంటుంది. అలాంటి వాటికి కూడా చాలా బాగా క్లియర్ చేస్తుంది అన్నమాట. కాఫీ పౌడర్లో కెఫెన్ అనే పదార్థం ఉండడం బట్టి మన ఫేస్ మీద వచ్చే ట్యాన్ అది కానీ, డార్క్నెస్ కానీ, ఆయిల్ కానీ అన్నీ పూర్తిగా క్లీన్ చేస్తుంది. మన స్కిన్ బ్రైట్గా గ్లోగా చేస్తుంది అన్నమాట. హనీ కూడా చాలా మంచిదండి, మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. హనీ అందరూ అనుకుంటారు హనీ అప్లై చేయడం బట్టి మన ఫేస్ మీద ఉన్న హెయిర్ వైట్గా మారిపోద్ది, రెడ్గా మారిపోద్ది అని. అదేమీ కాదండి. ఎక్కువసేపు ఉంచకూడదు. ఒక 15 మినిట్స్ వరకు పర్వాలేదు, ఏమీ అవ్వదు. స్కిన్ కూడా చాలా బ్రైట్గా గ్లోగా ఉంటుంది అన్నమాట. ఇలాగైతే మిక్స్ చేసుకున్నాను. ఇది ఆల్ స్కిన్ టైప్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఎక్కువ ఆయిల్ స్కిన్, నెక్స్ట్ ఏంటంటే పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే యూజ్ చేయకండి. లేదు మీకు ఇందులో ఏమైనా పడదంటే ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేయండి. అంటే పడదు అని కాదు, ఫస్ట్ టైం యూజ్ చేస్తే మటుకు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఇలాగైతే అప్లై చేసుకున్నాను. 15 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఒకటి మీకు చూపిస్తున్నానండి, హిమాలయ మాయిశ్చరైజర్ ఆలోవెరా ఫేస్ జెల్ మాట. ఇది ఫేస్కి మాత్రమే. మామూలు ఆలోవెరా జెల్ ఏంటంటే హెయిర్కి కూడా అప్లై చేస్తారు. ఇది ఓన్లీ ఫేస్ జెల్ అన్నమాట. ఇది లైట్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. ఇది మనకి ఆయిల్ స్కిన్ వాళ్ళకి బెస్ట్ మాయిశ్చరైజర్ అని చెప్తానండి. ఇది చాలా బాగుంటుంది. ఇది నేను డీమార్ట్లో తీసుకున్నాను, స్పాన్సర్ అయితే కాదండి, డీమార్ట్లో తీసుకున్నాను. ఇది మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. చూసారా, ప్యూర్ గ్రీన్ కలర్గా చాలా బాగుంటుంది. ఇది అప్లై చేయడం బట్టి మన స్కిన్ మీద ఉన్న పింపుల్స్ అన్నీ పూర్తిగా క్లీన్ చేస్తుంది. తర్వాత మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. మన స్కిన్ బ్రైట్గా గ్లోగా చేస్తుంది అన్నమాట. చాలా మంచిదండి. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఒక కర్రీ చూపిస్తున్నాను, చికెన్ కర్రీ. దీంతో నేను వీడియో యాడ్ చేస్తాను. సింపుల్గా చికెన్ అయితే ఈరోజు తెచ్చారు. ఈరోజు కాదు, ఇది 2 డేస్ ముందుది అనుకుంటాను, అప్పుడు తీసాను. చికెన్ తెచ్చారు ఆ రోజు. ఇలాగ కర్రీ అయితే చేస్తున్నాను. చికెన్ పూర్తిగా ఒక 3-4 టైమ్స్ బాగా కడిగేసుకున్నాను. కడిగేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కళాయి పెట్టుకొని ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాను. తర్వాత దీనికి పేస్ట్ చేసుకున్నాను, మసాలా పేస్ట్. మీకు తెలిసిందే, ఉల్లిపాయ, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ, అల్లం వెల్లుల్లి అన్నీ దానిలో వేసి మిక్సీ చేస్తాను అన్నమాట. మిక్సీ చేసి పక్కన ఉంచుకుంటాను. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత చికెన్ అయితే వేసుకుంటాను. చికెన్ వేసుకొని తర్వాత పేస్ట్ వేసుకొని ఉప్పు కారం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. మొన్న ఒకసారి సండే చేశాను కదా, ఆ నెక్స్ట్ 2 డేస్ తర్వాత చేసినట్టున్నాను మళ్ళీని. ఎందుకంటే ఆ రోజు నేను తినలేదు కదా, నాకు ఎందుకో తినాలనిపించి చేసుకున్నాను అనమాట. అందరి కోసం అని చేశాను. చాలా బాగుంటుంది. నాకు ఎందుకో చికెన్ ఎక్కువ ఇష్టం అన్నమాట. మటన్తో కంపేర్ చేస్తే చికెన్ ఎక్కువ ఇష్టం అన్నమాట. చికెన్లో చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు కదా, మటన్ కన్నా చికెన్తో ఎక్కువ వెరైటీస్ చేసుకోవచ్చు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, తర్వాత గోంగూర చికెన్ అని రకాలుగా చేసుకోవచ్చు, చికెన్ పకోడా అని. ఇక్కడైతే చికెన్లోని పేస్ట్ చేసుకున్నాను అన్నాను కదా, అది వేసాను. అది వేసి తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి వేసాను, తర్వాత టమాటా వేసాను. అన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని ఎక్కువసేపు ఉడకాలి. అది ఆటోమేటిక్గా మనకి చికెన్ కడుగుతాం కదా, కడగడం బట్టి కూడా దానిలో వాటర్ ఎక్కువ వస్తుంది. అలాగా ఒక
10 to 15 మినిట్స్ వరకు వాటర్ అది వస్తుంటుంది. అందులోనే మనకి చికెన్ ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత వాటర్ వేసుకోవడమే అంతే. అందరికీ తెలిసిందే చికెన్ కర్రీ, మామూలుగా చూపిస్తున్నాను. ఇంకేంటి, ఈ సమ్మర్ అది బాగా ఎండలు బాగా పెరిగిపోతున్నాయి కదండి. చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయి. 38 వరకు వెళ్ళిపోతుంది టెంపరేచరు. మంచి మంచి కూల్ చేసుకున్న కొబ్బరి బొండాలు, ఐస్ క్రీమ్లు అవి కాకుండా కొబ్బరి బొండాలు, సబ్జా గింజలు అవి తీసుకోండి. తర్వాత కర్బూజా అది అలాంటివి తింటే చాలా మంచిది. వాటర్ మిలాను, కర్బూజా, తర్వాత ఎక్కువగా వాటర్ తీసుకోవడం మంచిది. మెయిన్ ఈ సమ్మర్లోనే దగ్గర ఒక 3 to 4 లీటర్స్ తీసుకుంటే చాలా మంచిది. సబ్జా గింజలు ఒకటి, తర్వాత కొబ్బరి బొండాలు, మజ్జిగ అది తీసుకుంటే చాలా మంచిది. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి ఈ టైంలో. వాళ్ళకి కూడా బాగా కేర్ చేసుకోవడం చాలా మంచిదండి. ఈ టైంలోనే సెలవులు ఇచ్చేసారు అంటే బయటికి మధ్యాహ్నం టైంలో పంపించకండి. నేను చూస్తాను కొంతమంది మధ్యాహ్నం టైంలో కూడా పిల్లలు ఆడుతున్నారు. నాకు ఎలాగ అనిపిస్తుంది అంటే ఇంత ఎండలోని ఏంటి ఆడుతున్నారు అని అలా అనిపిస్తుంటుంది. మీతో మాట్లాడుతుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నీళ్ళేసాను, అయిపోయింది, రెడీ అయిపోయింది, ఉడికిపోయింది కూడా. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్.